క్రియాయోగ సాధనతో జీవితం ఆనందమయంగా మారుతుందని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద చెప్పారు. క్రియాయోగం అనేది ప్రతి మనిషి తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందే శాస్త్రీయ విధానమని ఆయన వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన రామచంద్రనగర్లోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22న ఆదివారం ఉదయం 9:30 విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో క్రియాయోగంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రియాయోగ ధ్యానంతో ఆనందమైన జయప్రదమైన జీవితం అనే అంశంపై తాను ప్రసంగిస్తానని స్వామి స్మరణానంద తెలిపారు. సనాతనమైన క్రియాయోగ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారని, అదే జ్ఞాన సంపద మనువు, ఇక్ష్వాకు, పతంజలి వంటి గురువులకు అందిందని ఆయన తెలిపారు. మరుగున పడిపోయిన ఈ క్రియాయోగాన్ని వ్యాప్తి చేయడానికి పరమహంస యోగానంద 1917లో యోగదా సత్సంగ సొసైటీని, 1920లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ స్థాపించారని స్వామీజీ గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి క్రియాయోగాన్ని అందించారని స్వామీజీ చెప్పారు. వైఎస్ఎస్ ధ్యాన పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు పూర్తి చేసి స్వామి స్మరణానంద ద్వారా నేరుగా నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా విజయవాడ వైఎస్ఎస్ ధ్యాన కేంద్రం సమన్వయకర్త వి మౌలంకర్ రావు చెప్పారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 9848125539, 9440908788 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ క్రియాయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, దాదాపు 150 దేశాల్లో ఉన్నారు భక్తులు. భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోనే ఉన్నారు భక్తులు. అంత ప్రభావితమైనది అన్నమాట. దీని గురించి చాలా వివరంగా ఈ పుస్తకం రాస్తారు ఆయన, పరమహంస యోగానంద. క్రియాయోగ యొక్క మహత్వం. దీన్ని పుస్తకంలోనే కాదు, ఈ క్రియాయోగాన్ని నేర్చుకున్న ఉత్సాహం ఉన్న వాళ్ళు యోగదా సత్సంగ సొసైటీ రాంచే వాళ్ళకి రాస్తే మేము పాఠాలు పంపిస్తాం. ఇలా ఉంటాయి పాఠాలు. యోగదా సత్సంగ పాఠమాల అంటాం. యోగదా సత్సంగ లెసన్స్, సిరీస్ ఆఫ్ లెసన్స్. ఈ లెసన్స్లో లిఖితపూర్వంగా ఉంటాయి. ఏ విధంగా ధ్యానం చేయాలి, ఎంత ఉందంటే స్టెప్ బై స్టెప్. చేతులు ఎక్కడ పెట్టుకోవాలి, వెన్నెముక ఎట్లా ఉండాలి, కళ్ళు ఎలా పైకి చూస్తుండాలి, పొజిషన్ ఎలా అక్కడి నుంచి మొదలవుతుంది, పాదాలు అది కిందన కూర్చోవచ్చు, లేకపోతే ఇలా కుర్చీలో కూడా కూర్చోవచ్చు. ఇవన్నీ నిశ్చితంగా ఆసనం ఏ విధంగా ఉండాలి చెప్తుంది. ఆ తర్వాత మన శ్వాసతో ఏం చేయాలి, మంత్రం అంటే మంత్రం ఏ విధంగా మానసికంగా ఉచ్చరించాలి, ఇవన్నీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఈ క్రియాయోగ ధ్యాన పద్ధతులు నేర్చుకోవడానికి ఏ ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉత్సాహం వాళ్ళు రాస్తే ఈ పాఠాలు ఒక ఇంటికే పంపిస్తారు. దే ఆర్ అవైలబుల్ ఎట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ క్రియాయోగ. అదనమాట ఇది. దీన్ని పాఠాలు తీసుకుంటారు, దాన్ని చదువుకొని అభ్యాసం చేస్తారు. లిఖితపూర్వకంగా ఉన్నాయి కాబట్టి తప్పులు చేసే అవకాశం తక్కువ. లేదు ఒకసారి చెప్పాను అనుకోండి, నేను కొంతవరకు అర్థం అవుతాయి, కొంతవరకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంది. కానీ వెంటనే దీంట్లో నుంచి మనం వెరిఫై చేసుకోవచ్చు. అదనమాట పాఠాలు. ఈ పాఠాలు కేవలం క్రియాయోగాన్ని గురించే కాదు, కేవలం ధ్యాన పద్ధతుల నుంచే కాదు, మిగతా విషయాలు కూడా చెప్తుంది. మన జీవితంలో కావాల్సిన అనేక విషయాలు. ఉదాహరణకి జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలా అనేది ఈ పుస్తకంలో. ఏకాగ్రత ఏ విధంగా వృద్ధి చేసుకోవచ్చు, ఇచ్ఛాశక్తి, విల్ పవర్ అంటాం కదా, విల్ పవర్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయం కూడా దీంట్లో పుస్తకాల్లో ఉన్నాయి. ఈ పుస్తకాలు 18 ఉన్నాయి. బేసిక్ సిరీస్ అంటాం. 15 రోజులు 2 వారాలకు ఒకసారి పంపిస్తాం పుస్తకం అన్నమాట. ఆ తర్వాత క్రియాయోగం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. క్రియాయోగంతో పాటు మరో 2 ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి మా ప్రక్రియలు. ఒకటి హంసా ధ్యాన ప్రక్రియ. ఈ హంసా ధ్యాన ప్రక్రియ చేస్తే మొదట ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆ ప్రశాంతతతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకని ముఖ్యంగా
పిల్లలకు కూడా హంస ధ్యానబంధ అలవరిస్తే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది. ఆ కాన్సన్ట్రేషన్తో చదువుగా బాగా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఓం ధ్యాన పద్ధతి కూడా ఉంది. ఓం ధ్యాన పద్ధతిలో ఆ ఓంకార స్వరూపులైన భగవంతుడిని ఓంకార స్వరూపులుగా మనం ఆయనతో పొత్తు ఏర్పరచుకుంటాం. తర్వాత క్రియాయోగం, ఇలా ధ్యాన పద్ధతులు. ఆ తర్వాత జీవితంలో కావాల్సిన మిగతా విషయాలు లైక్ ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు, ఇచ్ఛాశక్తిని ఎలా పెంచుకోవాలి, జ్ఞాపకశక్తిని ఎలా వృద్ధి చేసుకోవాలి, అలాంటి విషయాలు, ఇతరులతో ఎలా మెలగాలి దాంట్లో ఉంది. సభా పిరుగుదరాన్ని ఏ విధంగా జయించవచ్చు అవి కూడా ఈ పాఠాలు ఉన్నాయి. సరే చెప్పండి. ఈ పాఠాలు మీరు ఎవరి ఉత్సాహం వాళ్ళు అడిగి నేర్చుకోవచ్చు. చాలా శాస్త్రీయమైనది. దీంట్లో మేము ఒక విశిష్టమైన శ్వాసను తీసుకుంటాం. వీ టేక్ స్పెషల్ బ్రీతింగ్. ఈ శ్వాస ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. మామూలుగా మనం తీసుకునే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. ఈ ఎక్కువ ఆక్సిజన్ శరీరంలో ఉన్న మలినాలని తగ్గిస్తుంది. మామూలుగా మనకి చెడ్డ రక్తం అనేది ఉంది ఇక్కడ శరీరంలో, వేనస్ బ్లడ్ అంటారు. నీలి రంగులో ఉంటుంది కదా, బ్లూ బ్లడ్ అంటారు. ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే రగబడాల్సిన రక్తం నీలిగా ఎంత అవుతుందంటే శరీరంలో కణాలు నశించిపోతూ, ఆ నశించిపోయినప్పుడు కర్బనం తయారవుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ కార్బన్. ఈ కర్బనం నెత్తుల్లోకి వెళ్ళి నీలంగా తయారు చేస్తుంది. అంటే ఈ వీనస్ బ్లడ్ కనిపిస్తుంటుంది కూడా. ఇది చెడ్డ రక్తం, మలినమైన రక్తం. మామూలుగా ఈ రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపు చేస్తుంది. అండ్ ఊపిరితిత్తులు ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకొని ఈ రక్తాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఈ పరిశుద్ధమైన రక్తం మళ్ళీ గుండె శరీర భాగాలకి పంపిస్తుంది. అది గుండె చేసే పని, ఊపిరితిత్తులు చేసే పని. ఇక్కడ నేరుగా మేము ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం ఈ క్రియాయోగం ద్వారా. ఈ ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ శరీరంలో ఉన్న కర్బనాన్ని డైరెక్ట్గా తగ్గిస్తుంది అన్నమాట. గుండె ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా కాకుండానే ఎప్పుడైతే ఈ మలినం తగ్గుతుందో చెడ్డ రక్తం తగ్గుతుంది. చెడ్డ రక్తం తగ్గుతుందో గుండెకి కొంత రెస్ట్ వస్తుంది. ఎందుకంటే అది పంపు చేయాల్సిన అవసరం లేదు కదా, అంత చెడ్డ రక్తం లేదు. ఊపిరితిత్తుల్లో కూడా రెస్ట్ వస్తుంది అన్నమాట. గుండెకి ఊపిరితిత్తుకి రెస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు నిద్రలో కొంచెం రెస్ట్ వస్తుంది మనకు, అప్పుడు కూడా ఇవి కొంచెం తక్కువ పనిచేస్తాయి. ఈ విశ్రాంతి ఎంత బాగుంటుందో చూసారా. నిద్రలో మనకు మళ్ళీ పునరుత్థానం అయి మళ్ళీ కార్యక్రమాలు మనం సిద్ధమవుతారు. అదే సరిగా నిద్ర రాకపోతే అంత ఏదో మత్తుగా ఉంటుంది రోజంతా. అదేవిధంగా ఎప్పుడైతే గుండెలు, ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకుంటాయో మనకు జీవితంలో నిపుణత్వం ఉంటుంది కదా, నైపుణ్యత్వం అది పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. అదనమాట క్రియాయోగం వల్ల. ఇంకో విషయం ఏంటంటే రక్త ప్రసారం సద్దుమణుగుతుంది. ఎందుకంటే చెడ్డ రక్తం లేదు కాబట్టి. ఎప్పుడైతే రక్త ప్రసారం సద్దుమణుగుతుందో మన ఇంద్రియాలు సద్దుమణుగుతాయి. ఇంద్రియాలు అప్పుడు బయట ప్రపంచం యొక్క ఉంటాయి కదా డిస్టర్బెన్స్ ఉంటాయి, అవి లోపలికి రావు. మనం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా క్రియాయోగం పనిచేస్తుంది. మన ఏకాగ్రతను పెంచుతాయి, విశ్రాంతి కలుగుతుంది. ఇదంతా శాస్త్రీయంగా జరుగుతుంది. దేని మీద ఆధారపడి ఉంది? ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంది. ప్రాణశక్తి అంటే లైఫ్ ఫోర్స్. ప్రాణశక్తి తర్వాత ఈ శాస్త్రీయమైన పద్ధతి అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు 4కి 5 జోడించామనుకోండి 9. ఎవరికది? మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, హిందువులకైనా, ముస్లిమ్స్కైనా, క్రిస్టియన్స్కైనా, భారతీయులకైనా, అమెరికన్లకైనా 4 + 5 = 9. అదేవిధంగా క్రియాయోగం చేస్తే ఎవరైనా బాగుపడగలరు. ఎందుకంటే క్రియాయోగం అనేది మన నమ్మకాల మీద ఆధారపడలేదు. ఏదో బయట చేసే ఏదో పూజలపైన ఆధారపడి ఉండదు, మన ఆచారాలపైన. ఇదంతా సైన్స్ మీద ఉందన్నమాట. ఈ ఆక్సిజన్ అనేది కానీ, ప్రాణశక్తి అనేది కానీ, గుండె ఎలా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తుంది, ఇదంతా అందరికీ ఒకటే కదా. అమెరికన్లు అయినా, భారతీయులైనా, హిందువులైనా, ముస్లింలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఇది అంతా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి అందరికీ వర్తిస్తుంది. క్రియాయోగం వల్ల
అందరూ బాగుపడగలరు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విజయవాడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను యోగా సత్సంగ్ సొసైటీ రాంచీ నుంచి వచ్చాను. యోగా సత్సంగ్ సొసైటీ ఉంటుంది పరమహంస యోగానందులు, ఆయన చుట్టూ చూసే ఉంటారు. ఈయన ఈ పుస్తకం రాశారు, ఒక యోగి ఆత్మకథ. ఈ పుస్తకం ప్రపంచంలో 50 భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలోని 14 భాషలు ఉన్నాయి. ఈ పుస్తకం సంస్కృతంలోను, ఉర్దూలోను, పంజాబీ, ఇంగ్లీష్, తెలుగు, ప్రపంచంలో 50 భాషల్లో ఉంది. అది చెప్తుంది దీని యొక్క విలువ అన్ని భాషల్లో. ఈ పరమహంస యోగానందులే మా సంస్థ పరమహంస యోగా సత్సంగ్ సొసైటీ దాన్ని స్థాపించారు. మా సంస్థ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మానవుడి ఆత్మ వికాసానికి, భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకోగలిగే ధ్యాన పద్ధతులు నేర్పడం, శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులను నేర్పడం. ముఖ్యంగా క్రియోగాన్ని గురించి చెప్తాం. ఈ క్రియోగం ఎవరైనా తన ఇంట్లోనే ఉంటూ అభ్యాసం చేసుకోవచ్చు. తద్వారా కేవలం ఆధ్యాత్మిక అభివృద్ధి కాదు, మానసికంగా, శారీరకంగా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ క్రియోగం అనేది చాలా అనాది నుంచి వచ్చే శాస్త్రీయమైన పద్ధతి. ఈ క్రియోగాన్ని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఇచ్చారు. అంతకుముందు శ్రీకృష్ణుడు ఈ క్రియోగాన్ని సూర్య భగవానులకు ఇచ్చారు. సూర్య భగవానులు మనువుకి ఇచ్చారు. మనుదేవులు ఇక్ష్వాకు ఇచ్చారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు. ఇక్ష్వాకులు రాజర్షులకు ఇచ్చారు, ఋషులకు. ఆ తర్వాత ఉత్సాహం లేక, దీన్ని తెలుసుకొని అభ్యాసం చేసి తెలియదేయటం లేక అంధకార యుగంలో కాలక్రమేణా ఈ క్రియోగం మరుగున పడిపోయింది. 19వ శతాబ్దంలో అంటే 1861లో బాబాజీ అనే సాధువు దీన్ని పునరుద్ధరించారు. పునరుద్ధరించి లహిరి మాస్టర్కి ఇచ్చారు. లహిరి మాస్టర్ బెనారస్లో ఉండే ఒక గృహస్థుడు, కానీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు ఈ క్రియోగాన్ని అభ్యాసం చేస్తూ. ఆయన తన శిష్యులు చాలామందికి ఈ క్రియోగాన్ని బోధించారు. వాళ్ళలో ఒక అగ్రశిష్యుడు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఆయన కలకత్తా దగ్గర ఉన్న శ్రీరాంపూర్లోను, పూరిలో ఉన్న తన ఆశ్రమంలోనూ ఉంటూ దీన్ని ఇంకొంచెం వ్యాప్తి చేశారు క్రియోగాన్ని. ఆయన శిష్యుల్లో ముఖ్యమైన వారు ఈ పరమహంస యోగానందులు. ఈయన కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించేశారు ఈ క్రియోగాన్ని గురించి. ఇండియాలో రాంచీ, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీలో ఇండియాలో ముఖ్య స్థానం, హెడ్ క్వార్టర్స్. అమెరికాకు వెళ్ళి 1920లో అంటే 100 సంవత్సరాలు అయింది. అక్కడ 100 సంవత్సరాలకు ముందు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించారు. యోగా సత్సంగ్ సొసైటీ ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఈ క్రియోగాన్ని బోధిస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మిగతాది ఎల్లుండి ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఒక బహిరంగ సభ ఉంది. దాంట్లో ఉపన్యాసం చేయబోతున్నాను నేను. దాని క్రియాయోగంతో ఆనందమైన మరియు జయప్రదమైన జీవితం ఎలా నడపాలి దాని గురించి మాట్లాడతాను. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ధ్యానం నేర్చుకోవాలని ఉత్సాహం వాళ్ళు అప్పుడే ధ్యానం నేర్చుకోవచ్చు.
మళ్ళీ ఎన్నో రోజులు వెయిట్ చేసి ఈ పుస్తకాలు ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉంటే అప్పుడే మేము ఎన్రోల్ చేస్తే పాఠాలు కావాలని చెప్తే వెంటనే మేము మొట్టమొదటి ధ్యాన ప్రక్రియ ఒక ధ్యాన ప్రక్రియ గురించి చెప్తాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే వేదిక శ్రీ శృంగేరి శారద పీఠ మహాసంస్థానం శివరామకృష్ణ క్షేత్రం రామకోటి శారదా కాలేజీ దగ్గర. అక్కడ జరుగుతుంది ఆదివారం జూన్ 22 ఉదయం 9 అది జరగలేదు.